శివనామ స్మరణతో శ్రీశైలగిరులు మారుమోగుతున్నాయి. బ్రహ్మరాంబ మల్లికార్జునుల బ్రహ్మోత్సవ వేళ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈ క్షేత్ర మహిమ గురించి భక్తులు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ముక్కోటి దేవతలు కొలువైన పరమ పవిత్ర నిలయమంటున్న ఆస్థాన ఆచార్యులు పూర్ణానంద స్వామితో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసినటువంటి భూలోక కైలాసంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ప్రస్తుతం శ్రీశైలంలో స్వామివారికి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానాచార్యులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. అసలు శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీశైలంలో ఉన్నటువంటి స్వామి అమ్మవార్ల యొక్క విశిష్టత ఏంటి? శివాయ గురవే నమః. ఓం నమ శివ. సుప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రం అనాదిగా పురాణ ప్రసిద్ధంగా ఏర్పడినటువంటి స్వయం సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి భూకైలాసంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైల మహాక్షేత్రం. ఈ క్షేత్రం యొక్క విశిష్టత చెప్పాలనంటే ఎన్ని రోజులు చెప్పినా కానీ తరగనటువంటి చరిత్ర కలిగిన శ్రీశైల మహాక్షేత్రం. ముఖ్యంగా ఈ శ్రీశైల మహాక్షేత్రం అంటేనే భూకైలాసంగా విరాజిల్లుతున్నది. అనగా స్వామి అమ్మవార్లు మన భారతదేశంలోనే ఒకే ప్రాంగణంలో ఒకే క్షేత్రంలో ఒక జ్యోతిర్లింగంగా ఒక శక్తిపీఠంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లు స్వయంభూలుగా వెలిసి ఉండటమే విశేషం. అంతేకాకుండా ఒకానొకప్పుడు ఒక భక్తుడి మేరకు పర్వతుడు అనేటువంటి భక్తుడు శిలాద మహర్షి శివుని గురించి సంతానం కోసమై తపస్సు చేయగా పర్వతుడు నందీశుడు అనేటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. వారు కూడా ఘోరమైన కఠినమైన తపస్సు చేసి శివుని మెప్పించే వరం కోరుతున్నప్పుడు పర్వతుడు అనేటువంటి వాడు నేను కైలాస పర్వతం ఈ పర్వతాకారం తాలుస్తాను, ఈ పర్వతం పైన కైలాసంలో ఉండేటువంటి విశేషాలతో అందరితో కూడా నువ్వు వచ్చి అక్కడ కొలుగుండాలి, నాపై నీవు వెలవాలని చెప్పేసి ఆ భక్తుడు కోరుకోవడం మేరకు ఆ పరమేశ్వరుడు వరం ఇచ్చిన ప్రభావం కొంతకాలం తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారులుగా ఈ కొండపైన ఈ శ్రీగిరి కొండపై స్వయంభూలుగా వెలవడం జరిగింది. ఈ శ్రీశైల మహాక్షేత్రం విశేషం. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు, 33 కోట్ల దేవతలు సేవిస్తున్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు మానవాళికి కూడా అడిగిన వెంటనే వరాలిస్తూ ఇక్కడ కొలుగుండటం గొప్ప విశేషం. శ్రీశైల మహాక్షేత్రం గొప్ప శైవ మహాక్షేత్రం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఆ స్వామివారిని కొలిచేందుకు వచ్చినటువంటి భక్తులు ఓం నమ శివాయ అన్న నామంతో జపిస్తే చాలు స్వామివారి అనుగ్రహం తప్పక కలుగుతుందని చెప్తా ఉన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.